గత కొన్ని సంవత్సరాలుగా మా ఇర్పాపుడు స్కీమ్ నందు పనిచేస్తున్నాము. మా కాంట్రాక్టర్ వేతనాలు కూడా ప్రతి కాంట్రాక్ట్ వచ్చేది 5 నెలలు ఇచ్చేది 4 నెలలు 5 నెలలు ఇప్పుడు 10 నెలలు జీతపత్యం లేవు. ఈసారి అడిగితే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటాడు. మమ్మల్ని ఎవరిని అడగాలి? కాంట్రాక్ట్ వస్తే మా పిల్లలు కాలే కాంట్రాక్ట్ అంటాడు. మమ్మల్ని ఎవరిని అడగాల? మా జీతం మా కడుపు కాదు, మా పిల్లలు తల్లి పిల్లలు ఏం కావాలా? దీనికి ఎవరన్నా మాకు న్యాయం చేసే వాళ్ళు ఉంటే దయచేసి మాకు న్యాయం చేయవలసింది. గుర్తింపు లేదు, ఏమి లేదు. మాకు గుర్తింపే లేదంట. ఆ బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్ ద్వారా చెల్లించడం మాకు జాపమైంది కాబట్టి సార్ తమ దృష్టికి తెస్తున్నాము. మీరు మాకు బిల్లులు చెల్లింపే విధంగా మాకు చర్యలు తీసుకోవాలని వచ్చి మాకు అర్జీ పత్రం ఇచ్చారు. ఏదైతే అర్జీ ఇచ్చారో నేనైతే ఖచ్చితంగా జిల్లా సర్వోన్నతాధికారులకు అయితేనేమి మా జిల్లా ఉన్నతాధికారులకు మేము సమర్పించుకుంటున్నాము. వాస్తవ పరిస్థితి ఏమంటే ఈ స్కీముల మీద ఇప్పుడైతే మన బిల్లులు అయితే మనం సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకొకరు ఆశించిన వ్యక్తులు గతంలో ఉన్న వాళ్ళు ఏవైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం అయితే బిల్లులు తాత్కాలికంగా ఆపడం జరిగింది కాబట్టి కోర్టు ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తున్నాం. కోర్టు ఉత్తర్వులు అయితే మిగతా స్కీములకైతే బిల్లులు చెల్లింపులు జరిగినాయి. ఈ 3 స్కీముల గురించి కోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా ఆపడం జరిగింది. వీళ్ళు దాన్ని ఫైనలైజ్ చేసుకుంటే ఈ కాంట్రాక్టర్లు తొందరగా బిల్లులు చెల్లింపు జరుగుతాయి. ఆ ఉద్దేశంతో మేము కూడా ఉన్నతాధికారులను కలిసి వీళ్ళకి సత్వరగా బిల్లులు చెల్లింపు జరగలాగా చర్యలు తీసుకోవాలని మేము కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి రికమెండ్ చేస్తాను. వీళ్ళు 10 నెలలు అంటున్నారు. ఇంకోటి ఇప్పుడున్న ఈ జీతాలు అనేటివి కూడా ఏంటంటే ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది కాంట్రాక్టర్ ద్వారా పెట్టుకున్న వర్కర్లే కానీ వీళ్ళు ప్రభుత్వం ద్వారా పెంచుకున్న వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి ఉన్నతాధికారులను కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.